అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం ఈ రోజు నాతో పాటు శ్రీనివాసరావు సార్ గారు ఉన్నారు. సార్ మాటల్లో పొలిటికల్ విషయాలు కొన్ని తెలుసుకుందామని ఈరోజు సార్తో నేను పిలవడం జరిగింది. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో పొలిటికల్ గురించి అసలు టోటల్గా మొత్తం అసలు మీ దగ్గరే ఇట్లా గ్లోబ్ తిట్టినట్టుగా తిప్పుతూ ఉంటారు టాపిక్స్ అన్ని. ఎలా సార్ అట్లా? ఏమంటారు, చూస్తూ ఉంటాం కదా, కళ్ళ ముందు జరుగుతున్నది. సో చెప్పండి సార్, బోరుగడ్డ అనిల్ కుమార్ గారి గురించి మీరు ఏం చెప్తారు? నాకు యాక్చువల్గా ఆయన గురించి పూర్తిగా తెలియదండి. నాకు ఓకే, ఆయన గురించి చెప్పడానికి నా దగ్గర సమాచారం ఏం లేదు. అప్పుడప్పుడు ఆయన వీడియోలు చూస్తూ ఉంటాను, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతాడు. అది అంతకు మించి నాకేం తెలియదు ఆయన గురించి. సో అంటే టీడీపీనే ఎక్కువ దాదాపుగా తను బండబూతులు తిడుతూ ఉంటారు. దానికి అసలు కారణం ఏంటి? అసలు ఆయన గురించి నాకు సమాచారం తెలియదు అన్నప్పుడు ఇక దాని గురించి అడగడం వేస్ట్ అంటారా? ఎందుకంటే తెలిస్తే చెప్పచ్చు. అతని గురించి అయినా కొంచెం వివరాలు ఏమైనా తెలిసింది నేను కూడా మాట్లాడినా పద్ధతి ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా బూతు మాటలే కాకుండా చంపేస్తా, నరికేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అది ఎంతవరకు న్యాయం అని చెప్పి? నేను ఎప్పుడు చూడలేదండి. ఉన్నాయేమో ఎప్పుడున్నానే నేను ఆ వీడియోలు అవాయిడ్ చేస్తాను. అటువంటి వీడియోలు చూడను నేను. అటువంటి తమ్మునైల్స్ అయ్యి ఉంటాయి కదా, చూసినంటే నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఆయన బెదిరింపుల వల్ల టీడీపీ నాయకర్తలు భయపడుతూ ఉంటారని చెప్పేసి అని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? భయపడతారేమో, ఎందుకు పెంటలో కాలు వేయటం. మీరు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదా సార్? నాకు తెలియదండి, నాకు నిజంగానే తెలియదు. అంటే ఆ పర్సన్ని మీరు చూడలేదు అసలు? అన్ని చూసినేమో వీడియోలో. నేను అటువంటి వినడానికి ఇష్టపడినండి. ఎందుకంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది. సో మెయిన్ ఏంటంటే, అంటే చాలా వరకు చాలా ఇష్యూ జరుగుతూ ఉంటాయి పొలిటికల్లో. సో చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారి మీద అసలు ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? దానికి కారణాలు ఏంటి? ఎవరు వాళ్ళ దాంట్లోనే టీడీపీ వాళ్ళైనా కావచ్చు. ఎవరి మీద? అనిల్ కుమార్ మీద. అవును. అది మీరు నేరుగా చంద్రబాబు గారిని లోకేష్ గారిని అడగాలి. నన్ను అడిగితే నేను చెప్తాను. సో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా సార్? తెలుసుంటే మాకెందుకంటే కందకలేని దొరత కత్తిపెట్టుకు ఎందుకు? ఇప్పుడు కందకలేని దొరత కత్తిపెట్టుకు ఎందుకు ఉండాలండి? అవును. ఇప్పుడు వాళ్ళు ఎవరిని తిట్టారో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. మనకెందుకు అని పబ్లిక్కి సంబంధించి, ప్రజలకు సంబంధించి అనుకోండి, సమాజానికి సంబంధించి ఏదన్నా సోషల్ అవేర్నెస్ గురించి అయితే మాట్లాడచ్చు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా దూషించుకున్న దానికి మనకి సంబంధం ఉంటుంది. పైగా అతనికి అంత విలువ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని వాళ్ళు వదిలేసారేమో మరి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఒకవేళ టీడీపీ మళ్ళీ గెలిస్తే ఈ బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి అసలు? మీ బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి ఎంతసేపు టైం వృధా చేయొద్దండి దయచేసి. నాకు ఓకే, నాకు తెలియదు అన్నప్పుడు మీరు అతని గురించి ఎందుకు అడుగుతారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి అడగని చెప్తాను. ఇప్పుడు మా స్థాయి కూడా తగ్గించకూడదు మీరు. ఓకే, అంటే ప్రజెంట్ బోరుగడ్డ అనిల్ గారు మీ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన గురించి మాట్లాడుకునేవనేది కరెక్ట్ కాదు అసలు. నాకు తెలియనప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆయన గురించి నాకు తెలియదు పూర్తిగా. నా చేత మాట్లాడడం వల్ల కొన్ని విషయాలు తెలిస్తే మాట్లాడచ్చు. నిజంగానే ఎవరో తెలియదు నాకు. ఓన్లీ వీడియో వరకు మాత్రమే చూస్తూ ఉంటాం. కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటాడు ఆయన, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతాం. సో ఇంకొకటి సార్, నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీకు బాగా తెలుసు. సో నార్కే శ్రీనివాస్ గారి గురించి అసలు వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఏంటి? నానే శ్రీనివాసరావు గారు అల్లుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ మామగారు నానే శ్రీనివాసరావు. అవును, వాళ్ళిద్దరి మధ్య సంబంధం అదే అనుకుంటున్నానండి. అదే కదా, అదే సంబంధం. కానీ ఇంకేమైనా చెప్తారేమో పొలిటికల్ పరంగా? ఇంకేం చెప్తామండి, కూతుర్ని ఇచ్చాడైనా కట్నం ఇచ్చి ఉంటాడు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి. సో అంటే వీళ్ళు రెగ్యులర్గా పొలిటికల్లోకి రారు కాబట్టి వీళ్ళని విమర్శిస్తూ ఉంటారు కదా. ఎవరు? నార్మల్గా జనాలైనా కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ అయినా కావచ్చు, టీడీపీ నేతలు కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు టీడీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించరండి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా డైరెక్ట్గా విమర్శించడం, అతను మాట్లాడు పార్టీ గురించి, రాజకీయాల గురించి మాట్లాడు. నానే శ్రీనివాసరావు గారు మాట్లాడుండొచ్చు. ఆయన పార్టీ వైసీపీలోకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుండొచ్చు. ఒక పార్టీ లైన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రత్యర్థి పార్టీని బంధువా లేకపోతే స్నేహితుడా ఇవన్నీ ఉండవు. రాజకీయాలు అన్నయ్య ప్యాకెటే. సో అంటే శ్రీనివాస్ సార్ గారు విమర్శించినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అసలు ఎప్పుడు ఆపలేదని చెప్పేసి అంటూ ఉన్నారు, మాకు తెలిసిన వార్త. దాని మీద ఎవరినండి? నార్మల్గా శ్రీనివాస్ సార్ గారు టీడీపీ మీద విమర్శలు చేస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎప్పుడు ఆపలేదని చెప్పేసి అని చెప్పారు అన్నట్టు. అది ఎంతవరకు నిజం? మీ మాటల్లో ఏం చెప్తారు? అసలు ఆయన ఆపాలని కూడా కోరుకోకూడదు. ఆయన ఎందుకు ఆపాలి? ఓకే, ఆయన ఏంటి సంబంధం?
ఇప్పుడు అలాగంటే ఇప్పుడు కొడాలి నాని, వంశీ, జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులే. అవును. వాళ్ళు కూడా నోటుకు వచ్చినట్టు పేలుతారు. పేలినప్పుడు టీడీపీ వాళ్ళు అంటారు ఆయన ఆపచ్చు కదా, అసలు జూనియర్ ఎన్టీఆర్ అనిపిస్తున్నాడు వాళ్ళ చేత అంటారు కొంతమంది. ఆయన అనలేక వాళ్ళ మైకులు ఇవి వాళ్ళ కడుపులో ఉంటుంది, డైరెక్ట్గా అనలేడు, వాళ్ళ చేత అనిపిస్తున్నాడు అంటారు. అవన్నీ ఊహాగానాలండి, అయిపోతే కల్లా.